వచనాల దాకా మనం ధ్యానించుకుందాం. మెల్లిమెల్లిగా చదువుకుందాం అండి ప్రతి వచనము. యోహాను పత్రిక 11వ అధ్యాయము 17 నుండి 44వ వచనం దాకా మనం చదువుకుందాం. ఇది యేసుక్రీస్తు ప్రభువారు మరణించక మునుపు, సిలువ వేయబడక మునుపు ఒక అద్భుతమైన కార్యము యేసుక్రీస్తు ప్రభు చేస్తాడు. దేవుడు ఏంటంటే ఆయన చెయ్యబోయేది ముందుగానే రివీల్ చేస్తాడు. ఏమిటంట? ఆయన చెయ్యబోయే ప్రతి పనిని, ప్రతి కార్యముని, ప్రతి క్రియని ముందుగానే మనకి కనపరుస్తాడు, తెలియపరుస్తాడు. మనకి చెప్పకుండా దేవుడు ఏ పని చేయడండి. వారి బిడ్డలకి కానీ ప్రవక్తులకి కానీ దేవుడు ఏ పని చెప్పకుండానో చేయడని లేఖనాలు సెలవిస్తుందండి. చూడండి ఎంత అద్భుతమైన కార్యము జరిగిందో చూడండి, ఒకసారి ధ్యానించుకుందామండి. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండేనని తెలుసుకునేను. ఎవరు సమాధిలో ఉన్నారంట 4 రోజులు? లాజరస్. ఇప్పుడు మనము ఎవరైనా మన కుటుంబంలో నుంచి చనిపోయిన తర్వాత ఆ రోజు ఎంతవరకు ఉంటామండి? చెప్పాలి, మీరే చెప్పాలి. సమాధి చేసి అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ నెక్స్ట్ డే వస్తాము, వస్తే రావచ్చు, లేకపోతే లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, నువ్వు చనిపోయినా కూడా నీకోసం వస్తాడు. నువ్వు చనిపోయినా కూడా, నువ్వు చావు పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీ కోసం వెతుక్కుంటూ వస్తాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు, నిన్ను ఏమాత్రము విడవను, ఎన్నడూ ఎడబాయను, నిన్ను గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరిగి ఉన్నాను, నీ గురించి సమస్తము నేను ఆలోచించి ఉన్నాను. చచ్చిపోతావని భయపడకు, అక్కడ కూడా నేను వెతుక్కుంటూ వస్తానంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. నీ కుటుంబం అక్కడి వరకు వచ్చి పాతి పెట్టేసి వెళ్ళిపోతారు, కానీ నేను అలా విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడిని కాను. సమాధిలో నుండి నిన్ను లేపుకొని తీసుకుపోవటానికి నేను వస్తానని యొక్కకి అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రము. ఇది నిజమైన ప్రేమ, ఇది నిజమైన ప్రేమ. చదువుదామండి, చూడండి ఏం జరిగిందో ఒకసారి. బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము. కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. మార్త యేసు వచ్చి, జనాలు చాలా మంది వస్తారు. మన కుటుంబంలోనే ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు చెప్పండి, మనల్ని ఓదార్చడానికి చాలా మంది వస్తారు. ఎంతో మంది చాలా మాటలు చెప్తూ ఉంటారు, కానీ ఎంతమంది ఎంత మాటల్లో నిజాయితీ ఉందో కూడా మనకి తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభు నీ దగ్గరికి ఓదార్చడానికి వచ్చినప్పుడు నువ్వు లేచి కూర్చోవలసిందే. దేవునికి స్తోత్రము. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఓదార్చడానికి నీ దగ్గరికి వచ్చినప్పుడు సామాన్య మానవుడుగా నిన్ను ఓదార్చడానికి రాడు. నువ్వు పోగొట్టుకున్నదంతా రెట్టింపుగా నీకు తిరిగి ఇవ్వటానికి, అంత గొప్ప ఓదార్పు నీకు దయచేయడానికి మాత్రమే యేసయ్య నీ సమీపంగా వస్తాడు మళ్ళీ. అందుకని అంటున్నాను, చనిపోయినా కూడా మనల్ని మృతుల్లో కూడా ఓదార్చడానికి దేవుడు మనకి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. అనేక మంది ఉన్నారంట ఆ బిడ్డల చుట్టూ, వాళ్ళని ఓదార్చుతున్నారంట. వాళ్ళ ఓదార్పు వలన ఏమైనా లాభము కలిగిందా? చెప్పండి, ఏమైనా లాభము కలిగిందా? వాళ్ళు ఏడుపు మానగలిగారా? వారు గాయము తుడిచివేయబడ్డదా? ఒకసారి మీరు ఆలోచించండి. చదువుకుందామండి. మార్త యేసు వచ్చినాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళను, కానీ మరియు ఇంటిలో కూర్చుండి ఉండేను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండినెడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని. మార్త వచ్చింది పరిగెత్తుకుంటూ, నువ్వు నిజంగా ఇక్కడ కానీ ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాడు అంటున్నాడు. కానీ ఈరోజు మనం ఈ వాక్యం చాలా జాగ్రత్తగా ధ్యానించాలి. కొన్నిసార్లు మనం అనుకుంటాము యేసు మనల్ని విడిచిపెట్టేశాడని.
కొన్నిసార్లు మనం అనుకుంటాము, మనకి శ్రమలు కలిగినప్పుడు, శోధనలు కలిగినప్పుడు, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు దేవుడు మనకి దూరంగా ఉన్నాడు అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ అదంతా సృష్టించేది ఎవడో తెలుసా? సైతానుడు. ఈ సమయంలో దేవుడు నీకు తోడుగా లేడు. అందుకని ఈ శ్రమ, అందుకని ఈ శోధ, అందుకని ఈ వేదన, అందుకని ఈ యొక్క బాధ, ఈ ఆవేదన అంతా దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు. అందుకని నీకు ఈ యొక్క తగిన శిక్షను అనుభవిస్తున్నావు అని సాతానుడు పదే పదే నిన్ను శోధిస్తూ ఉంటాడు నీ మనసులోని. ఆమె కూడా అదే అంటుంది, యేసయ్యా నువ్వు ఇక్కడే గాని ఉండుంటే, నువ్వు మాతో గాని ఉండుంటే నా సహోదరుడు చచ్చిపోయేవాడు కాడు. యేసుక్రీస్తు లేఖనాల్లో ఒక మాట అంటాడు, నేను నీకు భూమి దిగంతముల వరకు తోడై ఉంటాను అంటున్నాడు. చూడండి ఒకసారి ఏమంటుందో మార్త. మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండి లేడలా నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నేను దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదునని. ఆమేన్. చేజారిపోయింది పరిస్థితి. ఏమైపోయింది? చేజారిపోయింది. సహోదరుడు చచ్చిపోయాడు. ఈమె విశ్వాసము చూడండి. ఎవ్వరు అడగనిది ఈ స్త్రీ అడిగింది. ఈరోజు నువ్వు అడుగుతావా దేవుణ్ణి? అయిపోయింది, ఇంకా అవ్వదు, ఇంకా బాగుపడదు, ఇంకా దీని గురించి ఆలోచించటము వేస్ట్ అని అనుకున్న వారికి దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ స్త్రీ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటుందో తెలుసా? చూడండి. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను, నీవు దేవునిని ఏమి అడిగినను. ఆమేన్. ఇట్ ఈస్ నెవర్ లేట్ విత్ గాడ్. దేవునితో ఆలస్యం అంటూ ఏదియో లేదండి. డోంట్ సే నెవర్. నీ జీవితంలో నెవర్ అనే పదము తీసివేయండి. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలుగుతాను. ఈమె అన్నది, నా సహోదరుడు చనిపోయినా పర్వాలేదు, నేను ఇప్పుడు నిన్ను ఏది అడిగినా అన్నదండి. ఆ విశ్వాసం నీలో ఉన్నదండి. ఆ విశ్వాసం నీలో ఉన్నదా? నిజంగా నువ్వు పునరుద్ధాన శక్తి పొందుకొని ఉంటే, దేవుని ఆత్మ నీలో ఉంటే, ఈ ప్రశ్న నువ్వు దేవుని ముందు పెట్టచ్చు. ఇదే ప్రార్థన నువ్వు, ఇదే మొర నువ్వు యేసుకు పెడితే ఖచ్చితముగా యేసుక్రీస్తు ప్రభు ఈ రోజు కూడా ఇదే జవాబిస్తాడు. చూడండి ఏమంటున్నాడు. యేసు, నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుత్థానమందు లేచినని ఎరుగుదుననెను. చూడండి, ఈమె ఏమంటుంది? అంత్య దినం గురించి ఆలోచిస్తుంది. అంటే ఆ విశ్వాసం ఆమెకున్నది. ఒకరోజు మరణించిన తర్వాత అంత్య దినము నాడు అందరము లెగుస్తాము. కానీ యేసుక్రీస్తు నీకు తోడై ఉంటే ఎప్పుడైనా నువ్వు లేగగలుగుతావు. దేవునికి స్తోత్రము. ఎండిపోయిన బ్రతుకులు ఉన్నా, చావు బ్రతుకుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, పునరుద్ధానుడైన దేవుని శక్తి నీలో ఉన్నంత వరకు నిన్ను ఎవ్వడు ఆపలేడు. దేవునికి స్తోత్రము. ఆమె ఏమంటుంది? ఆమె విశ్వాసం గొప్పదే. మార్తా ఆన్సర్డ్, ఐ నో హీ విల్ రైజ్ అగైన్ ఇన్ ద రెజరక్షన్ ఎట్ ద లాస్ట్ డే అంటున్నాడు. కానీ యేసుక్రీస్తు ఆమెకి జవాబిస్తూ ఏమంటున్నాడు చూడండి. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఆమేన్. నా యందు విశ్వాసము ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. కానీ ఈరోజు చాలా మంది బయట బ్రతుకుతున్నారు.
చాలా మంది ఈరోజు ఉదయం నేను అదే ఆలోచిస్తున్నాను. బయటకు వస్తున్నప్పుడు కొంతమంది జాగింగ్కి వెళ్తున్నారు, కొంతమంది ఏవో పనులు చేయడానికి వెళ్తున్నారు, కొంతమంది ఏవో ముచ్చట్లు పెట్టుకోవడానికి ఉదయాన్నే బయటికి వెళ్తున్నారు. జీవము లేదు వాళ్ళు, జీవం ఏమాత్రము కనిపించలేదు నాకు. కానీ మిమ్మల్ని అందరినీ చూస్తున్నప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉన్నదో తెలుసా? వారందరిలో కన్నా దేవుడు మిమ్మల్ని ఎంచుకొని సజీవ లెక్కలో పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన కార్యం దేవుడు మీ జీవితంలో చేశాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, I am the resurrection and the life. The one who believes in me will live even though they die. And whoever lives by believing in me will never die. దేవునికి స్తోత్రం. మరణమే లేదంటాడు. చదవండి. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఎన్నటికి. ఇక్కడ ఈ మాటకి మనం ఒకసారి ఆలోచించాలి. God is saying there is no death here. ఎన్నటికి చనిపోడట అంటే ఏమిటి? ఎవరైనా చెప్పగలుగుతారా? Can anybody tell me what God is saying here? And whoever lives by believing in me will never die. Do you believe this? ఇది నీవు నమ్ముతున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. దీనికి అర్థం ఏమిటండి? ఎవరైనా చెప్పగలుగుతారా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఈ మాట అంటున్నాడు? బ్రతికున్న వారు మీరు అది ఒక్కసారి మళ్ళీ చదవండి సిస్టర్. వచనం, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఎన్నటికి చనిపోడు అంటే ఏమిటి? ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. వాళ్ళు చనిపోరు, నిద్రిస్తారు మాత్రమే. అందుకనే యేసుక్రీస్తు ప్రతిసారి మొట్టమొదటిసారిగా ఒక పిల్ల చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? ఆమె చనిపోలేదు, ఆమె నిద్రిస్తుంది. అమ్మా, మనం నిద్రిస్తాము, మరణం అనేది మనకి లేదు. దేవుడు అంత గొప్ప కార్యం మన జీవితంలో చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. మరణము గురించి ఎవ్వడు, క్రైస్తవుడైనా ఎవ్వడు ఆలోచించవలసిన అవసరము లేనే లేదు. దాని గురించి భయపడకండి, దాని గురించి దిగులు పడకండి, దాని గురించి చింతించకండి. ఆరోగ్యము ఎంత క్షీణించినా కూడా నీవు నిద్రిస్తావే కానీ నువ్వు మరణించవు. ఎందుకంటే మరణాన్ని జయించాడు కాబట్టి నువ్వు చచ్చిపోయిన దానివి, చచ్చిపోయిన వాడివి అనటానికి ఏమాత్రము వీళ్ళు లేకుండా దేవుడు అద్భుతమైన కార్యం మన జీవితంలో చేసి ఉన్నాడు. ఒకసారి చదువుకుందామండి. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడవేనా క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. యేసు ఇంకా నా గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండెను. కనుక ఇంటిలో మరియతో కూడా నుండిన ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునెను. ఆమె ఏడ్చుట, ఆమె కూడా ఏమంటుంది? అదే మాట అంటున్నాడు. తండ్రి, నీవు నాకు తోడై ఉంటే నా సహోదరుడు చచ్చిపోయేవాడే కాడు. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు. అబ్బా, చూడండి, వాళ్ళు ఏడుస్తుంటే ఇంగ్లీష్లో చాలా చక్కగా రాయబడుతుంది, గాడ్ వాజ్ మూవ్డ్ ఇన్ హిజ్ స్పిరిట్. మీరు దేని గురించి అయితే కన్నీళ్లు పెడుతున్నారో అది దేవుణ్ణి కదిలిస్తుందమ్మా. వట్టిగా పోవు మీ కన్నీళ్ళు. నమ్మండి దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. కన్నీళ్లు పెడుతుంటే ఆయన కలవరపడ్డాడంట.
వారు బాధను చూసి ఆయన హృదయం కలవరపడ్డదంట. మీరు ప్రతిసారి ఏ విషయమై మీరు ఏడుస్తున్నారో దేవుడు కలవరపడుతున్నాడు. నిన్ను విడిచిపెట్టాడు, నిన్ను ఎడబాయడు. ఆయన మృత్యుంజయుడు ఎందుకయ్యాడో తెలుసా? నిన్ను కలవరి పెడుతున్న ప్రతి ఇబ్బంది నుండి నిన్ను తప్పించడానికి దేవుడు మృత్యాన్ని జయించాడు. దేవునికి స్తోత్రము. విడిచిపెట్టడానికి కాదు, నీ కన్నీటిని శాశ్వతముగా తుడిచివేయటానికి దేవుడు నీ కోసం తిరిగి లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. చదువుదామమ్మా. అతన్ని ఎక్కడ నుంచి తిరని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతన్ని ఎలాగ ప్రేమించినో చూడుడని చెప్పుకొనిరి. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచే ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా, చూడండి ఇక్కడ రెండు డిఫరెన్సెస్ నేను తెలియపరచడానికి ఈ వాక్యం చదివిస్తున్నాను. యేసుక్రీస్తు మరణములో నుండి లేచినప్పుడు రాయి తనకు తాను, కానీ ఇక్కడ లాజరు చనిపోయినప్పుడు ఏమైంది చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నీవు రాయిని చెప్పండి. కానీ ఈరోజు ఆ బండ మనకి తోడై ఉన్నాడు కాబట్టి ఏ రాయి మనకి అడ్డముగా నిలవదు. దేవునికి స్తోత్రం. ఎవరు మన బండ? యేసుక్రీస్తు ప్రభు వారు మన బండ అయి ఉన్నాడు. సామాన్యమైన బండ కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు? ఆ యొక్క బండని మీరు తొలగించండి. కానీ ఈ రోజు మృత్యుంజయుడైన యేసుక్రీస్తు ఆ బండ మనలో ఉన్నాడు కాబట్టి ఏ బండ కూడా ఎవ్వరు తోసివేయన అవసరం లేదు. ఆయన మనలో ఉన్నప్పుడు ప్రతి బండ తొలగింపబడవలసినదే. ప్రతి బండ మన జీవితంలోని, ప్రతి రాయి మన జీవితంలోని తొలగిపోవలసినదే. అంత గొప్ప శక్తి ఆ దేవుళ్ళలో ఉన్నది. నేను మొన్న ఒక పోస్ట్ చదివాను. ఆయన పునరుత్థానుడు అయినప్పుడు అంట లేజర్ బీమ్ లైట్స్ దాదాపు 35 ట్రిలియన్ వాట్స్ అంట. ఎక్స్రే ఉంటుంది కదా లైట్, అది బిలియన్స్ లోని మనం పెడితే మనిషి కనిపించాడండి. మీకు డాక్టర్స్ మీకు తెలుసు, when you expose so much of light you cannot see anything. 35 ట్రిలియన్ వాట్స్ అంట ఆ యొక్క వస్త్రముల నుండి స్కాన్ అయ్యి బయటకు వచ్చిందంట. అంత వెలుగు ఆ దేవుడిలో ఉన్నదంట. అలాంటి వెలుగు నీలో ఉన్నదంట. ఈరోజు దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప పునరుద్ధానపు శక్తి యొక్క వెలుగు ఈరోజు దేవుడు నీలో పెట్టి ఉన్నాడండి. ఆ వెలుగు ముందంట నథింగ్ కెన్ స్టాండ్ బిఫోర్ దట్ లైట్. ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ టు బర్న్. మసి మాడిపోయి బూడిదైపోవలసిందంటే అంత ప్రకాశింపబడే వెలుగు ఈరోజు. అలాంటి గొప్ప వెలుగు కలిగిన వాడు, తిరిగి సజీవంగా మార్చగలిగిన దేవుడు నీ దేవుడై ఉన్నాడు. ఈరోజు దేవునికి స్తోత్రం. నీ శరీరంలో ఏదైనా కుళ్ళిపోతుందా? నీ శరీరంలో ఏదైనా అవయవాలు బలహీన పడుతున్నాయా? నీ శరీరంలో మరణకరమైన విషయాలు ఏదైనా ఉన్నాయా? ఈరోజు మీరు కూడా చెప్పండి, నేను నమ్ముచున్నాను ప్రభువా, మరణకరమైనవి నా శరీరం. అందుకనే నువ్వు ప్రార్థన చేసినప్పుడు యేసు నామములో నువ్వు అంటున్నావంటే ఆ ప్రార్థన నీవు కాదు, యేసు చేస్తున్నట్లు. కాబట్టి యేసే మనవి చేస్తున్నాడు కాబట్టి తండ్రికి ఆ ప్రార్థన వ్యర్థముగా తిరిగి పోదు. అందుకనే ప్రతి ప్రార్థన అంటాడు యేసు నామములో, నా నామములో ఏది అడిగినా. ఎప్పుడైతే యేసు నామము తండ్రి ముందు పెడతామో, ఆయన నామములో ఏదైతే అడుగుతున్నామో అది మన తరఫున యేసయ్య తండ్రిని అడుగుతున్నాడు. కాబట్టి నిశ్చయముగా ఆ దేవుడు ఆ కార్యము మన జీవితములో ఖచ్చితముగా నెరవేరుస్తాడు. చదువుకుందామా. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. నువ్వు ఎల్లప్పుడూ, ఒకసారి కాదు, ఎల్లప్పుడూ
అమ్మ మన దేవుడు బ్రతికే ఉన్నాడు, అందుకని మనం అందరం ఇక్కడ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మృత్యుంజయుడైన మన దేవుడు ఇంకా మన కొరకు ఏం చేస్తున్నాడు? మధ్యవర్తిగా విజ్ఞాపన చేస్తున్నాడు, మనవి చేస్తున్నాడు దేవునికి, తండ్రికి. ఇంకాను ఆయన మనవిని తండ్రి వింటున్నాడంట. అందుకనే ఎప్పుడు ప్రార్థన విజ్ఞాపన చేయటము మానకండి. ఏ సమయంలోనైనా విజ్ఞాపనలు చేయటం. ప్లీజ్ డూ నాట్ స్టాప్ ప్రేయింగ్, డూ నాట్ సీజ్ ప్రేయర్స్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన జీవితము పోగొట్టుకుంటావో నీలో ఉన్న పునరుద్ధారపు శక్తిని కూడా నువ్వు పోగొట్టుకుంటావు. They are both interlinked. Because when you pray, you are inviting the Spirit of God into your heart. నీలోని పరిశుద్ధాత్మ దేవుడే తండ్రి అని పిలవగలుగుతాడు. ఆయననే ఏ ప్రార్థన చెయ్యాలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుండే ప్రార్థన చేయిస్తాడంట. ప్రార్థన చేస్తుంది నీవు కాదంట. అందుకనే ప్రార్థన చేయడానికి వెనకాడకండి, ఆసక్తి కలిగి ఉండండి. చూద్దామండి ఏమంటున్నాడు. కానీ నన్ను పంపితివని చుట్టూ నిలిచిన ఈ జన సమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి నన్ను. ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా. చూడండి, యేసుక్రీస్తు పునరుద్ధానుడు అవ్వక మునుపు లాజర్ని రేపినప్పుడు లాజర్ ఏ వస్త్రముతో కట్టబడ్డాడో చుట్టబడ్డాడో అదే వస్త్రంతో వచ్చాడు. కానీ ఈరోజు ఒకవేళ మనం నిద్రించిన, మనం తిరిగి లేచినప్పుడు మనల్ని పాతి పెట్టిన వస్త్రంతో మనం లెగమంట. మహిమ కలిగిన వస్త్రముతో, మహిమ కలిగిన శరీరముతో తిరిగి లెగుస్తామంట వారితో చెప్పాను. కాబట్టి మరి మొట్టమొదటి ఆటంకము మనిషికి ఏమిటి? ఎవరైనా చెప్పగలుగుతారా? దేవుని దగ్గరికి వెళ్ళటానికి మనిషికి మొట్టమొదటి ఆటంకం ఏమిటండి? పాపము. రెండవ ఆటంకం ఏమిటండి? మరణము కలిగినది ఏది జీవము కలిగిన దేవుని ముందు ప్రవేశించలేదు. సో ఏమిటి తీసివేశాడు దేవుడు? పాపమును, ఆ తర్వాత మరణముని. రెండు గొప్ప ఆటంకాలు దేవుడు మన యుద్ధ నుంచి తీసేసి అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో 33వ వచనం ఒకసారి ధ్యానించుకుందాం. అంటే ఇదియుగాక అపోస్తలులు బహుబలంగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికంగా ఉండెను. చూడండి, ఇప్పుడు మన బాధ్యత ఏమిటో తెలుసండి. మన బాధ్యత ఏమిటో తెలుసండి. ఈరోజు పునరుద్ధానపు దినం మనం పాల్గొంటున్నామా? పాల్గొన్న తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరమే మనం దీని గురించి మాట్లాడుకుంటాం. అవునా కాదా చెప్పండి. సంఘస్థులారా మీతోనే అడుగుతున్నాను. ఈ సంవత్సరము పునరుద్ధానపు దినం మనం సెలబ్రేట్ చేసుకున్నాను. రన్ ఫర్ జీసస్కి వెళ్ళాము, హ్యాపీ ఈస్టర్ పండుగలు చేసుకున్నాం, జెండాలు ఊపేసుకున్నాము. తిరిగి 364 రోజుల వరకు ఈ దినము గురించి ఎవరితోనే తిరిగి మనం మాట్లాడతాం. ఒక్కసారి మీరు ఆలోచించండి. పునరుద్ధానపు దినం ఒక రోజుతోనే ముగించబడ్డదా? మీరే చెప్పండి. ఎంత కృప ఇచ్చాడో దేవుడు. ఆ కృపని బట్టి మనం ఇతరులకు చెప్పకపోతే న్యాయమేనా అని ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఈ పునరుద్ధానపు శక్తి అందరూ పొందుకోవాలని ఆశ కలిగి నిజంగా మీరు ఉంటే ప్రతిరోజు ఈ పునరుద్ధానపు శక్తి గురించి మీరు చెప్తారు, ఉజ్జీవింపజేస్తారు. ప్రతి ఒక్కరిని, నీ పొరుగు వాడిని, నీ ఇంటిలో ఉన్న వారిని అందరినీ, అరే నువ్వు ఇంత సంతోషముగా ఇంత ధైర్యముగా బ్రతకటానికి కారణం ఏంటి? ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు జడవు, భయపడవు, వనకవు. దేనికి చాలును. ఈ కృప నువ్వు పొందుకుంటే చెప్పండి అందరికి. ఇక్కడితో ఆగిపోకూడదు. ఈ సంఘం ముగించబడిన తర్వాత, ఈ యొక్క సర్వీస్ ముగింపబడిన తర్వాత పునరుద్ధాన దినం ముగింపబడకూడదమ్మా దయచేసి. ఈ సంఘం ముగింపబడిన తర్వాత, ఈ సర్వీస్ ముగింపబడిన తర్వాత బయటికి వెళ్ళి పునరుద్ధాన దినము దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మరలా చదవండి ఆ వచనం. I want you to underline this. 1 Peter chapter 1 verse 3. మన
ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన, చూడండి ఏం జరిగిందో, మృతులలో నుండి క్రీస్తు యేసు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అంటే ఏది పాడైనది కాదు. అక్షయమైనది అంటే ఏమిటండి? అక్షయమైనది అంటే ఏమిటండి? అరే చెప్పరేంటప్పా? నశించి పోనిది, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదైనయు స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మరలా మనల్ని జన్మింపజేశాడంట. అక్షయమైన వాటిని మనకి, నిర్మలమైన వాటిని మనకి ఇవ్వటానికి ఆయన మనల్ని తిరిగి జన్మింప చేశాడంట. ఈరోజు మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి, క్షయమైన వాటిని నేను వెంబడిస్తున్నానా, అక్షయమైన వాటిని నేను వెంబడిస్తున్నాను? క్షయమైన వాటిని నేను వెంబడిస్తే నేను ఇంకా ఎంతో కాలము ఫలింపబడను. నా జీవితము, చెప్పండి, నా జీవితం ఏమవుతుందండి? క్షయమైన వాటిని నేను వెంబడిస్తే ఏమవుతుంది నా జీవితము? చెప్పాలి, నాశనము అవుతుందండి. అక్షయమైన వాటిని, నిర్మలమైన వాటిని ఇవ్వటానికి తండ్రి యేసుక్రీస్తుని మృతుల నుండి లేపి నీకు మరలా జీవమును ఇచ్చాడంట. కానీ మనం ఏమి కోరుకుంటున్నాం ఈరోజు? చెప్పాలి, యేసుక్రీస్తు కంట ఈ లోకములో ఉన్న వాటిని మనం ఎక్కువగా, చెప్పండి, కోరుకుంటున్నాము. ఎక్కువగా అదే కావాలని మనము ఆశిస్తున్నాము. చూడండి, 5 అష్యూరెన్సెస్ నేను మీ ముందు పెడతాను. యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయినప్పుడు మొదటి అష్యూరెన్స్ మనకి ఏమి ఇచ్చాడో తెలుసా? రక్షణ. ఇది రాసుకోండి దయచేసి. అష్యూరెన్స్ ని తెలుగులో ఏమంటారు బ్రదర్? హోప్, నిరీక్షణ. ఓకే, 5 నిరీక్షణ మాటలు రాసుకోండి దయచేసి. యేసుక్రీస్తు పునరుద్ధానుడు అవటం వలన మనం ఏమేమి పొందుకున్నామో చూడండి. రక్షణ మనము పొందుకున్నాం. అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. మొదటి యోహాను 5వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు త్వరగా చదువుకున్నాం. అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. ఆ సాక్ష్యం ఏమనగా, మొదటి యోహాను 5వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు. దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే క్రీస్తులోనే మనకి అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ ఉన్నదండి. అందుకనే ఫర్ ఎనీబడి హూ బిలీవ్స్ విల్ నాట్ డై అని నిత్య జీవము పొందుకుంటాడని యేసుక్రీస్తు ప్రభు మార్తకి మరియకి తెలియపరిచాడు అక్కడ. Whoever is living and believes in me, he will never see death but will continue to live. అందుకనే మొట్టమొదటిగా దేవుడు మనకి అనుగ్రహించినది సాల్వేషన్ ని మనకి దేవుడు ఇచ్చాడు. రెండోది అష్యూరెన్స్ ఆఫ్ ఆన్సర్డ్ ప్రేయర్. ఇప్పుడు చచ్చిపోయిన వాడు నీ ప్రార్థన వినగలుగుతాడా? మీరే చెప్పండి. చనిపోయిన వాడు మీ ప్రార్థన వినగలుగుతాడా? మీ మాటలు వినగలుగుతాడా? కానీ మన బ్రతుకులు ఎలా బ్రతుకుతున్నామంటే మన దేవుడు చచ్చిపోయిన వాడుగా మనం బ్రతుకుతున్నాం. ఎందుకంటే కొంతమంది ప్రార్థన జీవితం లేకుండా జీవిస్తున్నారు. దేవుడు బ్రతుకున్నాడు అని తెలిసి కూడా ప్రార్థన చేయకపోవటం అనేది ఏమిటో తెలుసా? నా దేవుడు చెవిటివాడు, నా దేవుడు మరణించాడు, నా దేవుడు నా ప్రార్థనను ఆలకించాడు అని బహుశా నువ్వు అనుకుని జీవిస్తున్నావేమో. అందుకని నువ్వు ప్రార్థనలు చేయలేకపోతున్నావేమో. కానీ దేవుడు పునరుత్థానుడు అయ్యాడు,
తిరిగి లేచాడు, సజీవుడై ఉన్నాడు, మృత్యుంజయుడై ఉన్నాడు. ఆయన ప్రతి ప్రార్థన వింటున్నాడు. అందుకనే అంటున్నామా, ఆయన పునరుత్థానుడు ఎందుకయ్యాడో తెలుసా? నీ ప్రార్థన తండ్రి ముందు పెట్టడానికి ఆయన పునరుత్థానుడయ్యాడు. నీవు అడిగేది ప్రతిదీ, నువ్వు గోజాడేది, నువ్వు కన్నీళ్ళతో కార్చే ప్రతి కన్నీటిని ఆయన బ్రతికుండి యాజకుడుగా, పరమ యాజకుడుగా తండ్రి ముందు ఆ ప్రార్థన విజ్ఞాపనను పెడుతున్నాడు. అందుకనే సజీవుడుగా ఉన్నాడు దేవుడు. సజీవుడైన దేవుని దగ్గరికి వెళ్ళకపోవటానికి కారణం ఏమిటి? ప్రార్థన చేయకపోవటానికి కారణం ఏమిటి? అంత గొప్ప పునరుద్ధానం కలిగిన శక్తి కలిగిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన 2 అష్యూరెన్సెస్ ఇక్కడ. మొదటి సాల్వేషన్, రక్షణ అనే ఒక అష్యూరెన్స్ ఇచ్చినాడు. రెండోది ఆయన ప్రార్థన జవాబు ఇచ్చే అష్యూరెన్స్ ఇచ్చాడు. అది చూద్దామండి. యోహాను 16:24. యోహాన్, జాన్ చాప్టర్ 16:24. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. దేవునికి స్తోత్రము. మీ సంతోషము చెప్పండి పరిపూర్ణ మగునట్లు అడుగుడి అంటున్నాడు. ఇంగ్లీష్ లో చదవండి. జాన్ 16:24. Until now you have not asked for anything in my name. Ask and you will receive, and your joy will be complete. Ask and you shall receive, and your joy will be complete. చాలా మంది సంతోషము, తాత్కాలికమైన సంతోషాలు పొందుకుంటారు తెలుసా? కానీ ఇక్కడ చాలా చక్కటి మాట రాయబడి ఉంది. ది అష్యూరెన్స్ that God is giving every time you pray and ask for something, I will make sure that it is fulfilled completely with joy. అందుకనే నమ్మ దేవుడు ఆయన లేవటానికి కారణం చాలా ఉన్నాయి మన జీవితంలో. ఆయన పునరుద్ధానుడు అవటానికి చాలా కారణాలు ఉన్నాయి మన జీవితంలో. మొదటి యోహాను 5:14. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించినది. దేవునికి స్తోత్రము. ఆయన బ్రతికున్నాడు కాబట్టి ఆయనని ఏది అడిగినా కూడా ఆయన ఖచ్చితముగా చేయటానికి నీ కొరకు ఉన్నాడమ్మా. అందుకనే ప్రార్థన చేయండి. నీకు రక్షణ ఇచ్చింది ఎందుకో తెలుసా? నువ్వు ప్రార్థన జీవితం లేకుండా జీవించడానికి కాదు. నువ్వు రక్షణ పొందుకున్నది ఎందుకో తెలుసా? నువ్వు ఊహించిన దానికన్నా అత్యధికమైన మేలు కానీ, సంతోషము కానీ, అద్భుతాలు కానీ నువ్వు పొందుకోవటానికే నువ్వు రక్షింపబడ్డావు. 3వ అష్యూరెన్స్ ఏమిస్తున్నాడో తెలుసా? విక్టరీ ఓవర్ టెంప్టేషన్. శోధనల మీద జయాన్ని దేవుడు. అవును, యేసుక్రీస్తు ప్రభు శోధింపబడ్డాడా లేదా చెప్పండి? చెప్పండి, శోధింపబడ్డాడా లేదా? మరి శోధనని జయించాడా లేదా యేసుక్రీస్తు ప్రభు? శోధనని ఆయన కట్టివేయగలిగిందా? చెప్పండి, శోధనని ఆయన నిలిపివేయగలిగిందా? శోధన ఆయనను ముందుకి వెళ్ళనివ్వకుండా ఆపగలిగిందా? ఏదైనా చేయగలిగిందా శోధన? మరి శోధన ఎందుకు నీ జీవితాన్ని ఆపేస్తుంది? నువ్వు శోధింపబడినప్పుడు ఎందుకు నీ జీవితాన్ని ఆపేయాలనుకుంటున్నావు? నువ్వు శోధింపబడినప్పుడు ఎందుకు ఈ జీవితము పనికి రాదు అని ఎందుకు ఆలోచన కలిగి ఉన్నావు? చాలా మంది శోధనలో ఉన్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేసి మరణం తట్టు తిరుగుతారు. వాళ్ళు అనుకున్నది జరగకపోతే, ఈ శోధన నేను భరించలేకపోతున్నాను, నేను మరణం తట్టు తిరుగుతాను అని చాలా మంది ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. సమస్త శోధనలు ఎదుర్కొన్నాడు. God was tempted just like you and me. మనలాగే దేవుడు కూడా శోధింపబడ్డాడు. కానీ ఆయన శోధన ఏనాడు ఆయనని ఆపలేదండి. శోధనను జయించే శక్తి ఆ దేవుడికి ఉన్నది. అదే దేవుడు ఈరోజు నీలో ఉన్నాడు. అందుకని సాకులు చెప్పకండి. నేను శోధనని జయించలేకపోతున్నాను, నాకు ఈ వీక్నెస్ ఉంది,
నాకు ఈ టెంప్టేషన్స్ ఉన్నాయి, నాకు ఇవి ఉన్నాయి, నేను వాటిని జయించలేకపోతున్నాను మాత్రం సాకులు చెప్పకండి. అప్పుడు దేవుడిని అబద్ధికారుడిగా మీరు చేస్తున్నాడు, దేవుడు చచ్చిపోయిన వాడిగా మీరు సాక్ష్యం ఇస్తున్నారు. డోంట్ మేక్ గాడ్ అ లయర్, డోంట్ మాక్ గాడ్. దేవుడు వెక్కిరింపబడడు. సమస్త శోధనలు జయించే శక్తి ఆయనలో ఉంది. అదే శక్తి నీలో కూడా ఉన్నది. అందుకని ఆయన పునరుద్ధానుడయ్యాడు ఆ శక్తిని నీకు ఇవ్వటానికి. ఏదైతే నిన్ను శోధిస్తుందో, ఏదైతే నిన్ను వెనక్కి లాగాలని ప్రయత్నిస్తుందో, ఏదైతే దేవుని సన్నిధిలో నిన్ను తొలగింపజేయాలనుకుంటుందో దానిని జయించే శక్తి ఆ యేసుక్రీస్తు ప్రభు నీకు ఇచ్చి ఉన్నాడు. లేదు అనటానికి ఏ మానవుడికి కూడా హక్కు లేనే లేదు. ఒకసారి చదువుదామండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ అధ్యాయం. యేసు వాడిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాడు. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి, అమ్మా వింటున్నారమ్మా, మనుషులకి అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము చేసి చూపించిన దేవుడు, మృత్యాన్ని కూడా జయించి చూపించిన దేవుడు నీకు ఈరోజు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను విడవడంట, నిన్ను ఎడబాయడంట. నువ్వు పడిపోయినా కూడా ఆయన నిన్ను లేపటానికి జీవిస్తున్నాడంట. ఆయన నిన్ను విడిచిపెట్టడానికి కాదమ్మా, ఆయన పని చేసి వెళ్ళిపోవటానికి కాదమ్మా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములోకి వచ్చినది. ఆయనకి సమస్తము సాధ్యం అంటున్నాడు, నమ్మమంటున్నాడు. శోధనని నేను జయించాను, హింసని నేను జయించాను, అవమానాల్ని నేను జయించాను, శారీరక బలహీనతలు నేను జయించాను. నేను జయించలేనిదంటూ ఏది లేదు. సమస్తమును జయించిన దేవుణ్ణి నేను, అదే దేవుణ్ణి నేను ఈ రోజు నీలో నివసిస్తున్నాను అంటున్నాడు. అందుకని నన్ను సందేహించకండి, నేను బ్రతికే ఉన్నాను, నేను పునరుత్థానుడై ఉన్నాను, నన్ను మరణించిన వాడిగా మీరు చూడకండి అని దేవుడు అంటున్నాడు. Don't make me look dead like the others. I am still alive and I am still capable of doing the same things I've been doing yesterday, today and forever. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. సమస్త శోధనలు ఎదుర్కొనే శక్తి దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఆమేన్, ఆమేన్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషుల కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదైన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. దేవునికి స్తోత్రము. నా వల్ల కావటం లేదండి. ఏమిటంట? నా వల్ల బ్రదర్ ఐ కాంట్ హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్. నిన్ను ఎవడు హ్యాండిల్ చేయమంటున్నాడబ్బా? నీ పరిస్థితిని నిన్ను ఎవడు హ్యాండిల్ చేయమన్నాడు? నువ్వు హ్యాండిల్ చేసే కదా నువ్వు పాడు చేసుకున్నావు నీ పరిస్థితిని. నీ పరిస్థితిని నిజంగా నువ్వు దేవుణ్ణే హ్యాండిల్ చేయనివ్వగలిగితే, జీవము కలిగిన దేవుని చేతుల్లో నీ పరిస్థితిని నువ్వు నిజంగా పెట్టగలిగితే, నీ బలముతో కానీ నీ తెలివితో కానీ నీ పరిస్థితిని నువ్వు హ్యాండిల్ చేయకుండా, ప్రభువా ఇది నా వల్ల కాదు నాయన, ప్రభువా ఇది నాకు అసాధ్యం, కానీ నీకు మాత్రం సాధ్యం, ఇదిగో నా పరిస్థితి నీ చేతిలో, నువ్వు దీనిని బాగు చేసే వరకు ప్రభువా నేను నీకు విజ్ఞాపనలు చేస్తూనే ఉంటాను ప్రభువా. నువ్వు బ్రతికే ఉన్నావు ప్రభువా, నువ్వు సజీవులకి దేవుడు ప్రభువా. ఇదిగో నేను మొరపెట్టాను, నువ్వు ఉత్తరం ఇస్తానన్నావు. నువ్వు నాయన తండ్రి నా పక్షమున పోరాడేవాడు, నాయన తండ్రి నా దేవుడై ఉన్నావు ప్రభువా. నేను సహించిన దానికన్నా ఎక్కువగా నన్ను శోధనలోకి నువ్వు నడిపింపనివ్వవు. ఆ తర్వాత యేసుక్రీస్తు పునరుత్థానుడు అవటానికి మరొక కారణం, మరొక హోప్ అనొచ్చు. హోప్ని తెలుగులో ఏమంటారు బ్రదర్? నిరీక్షణ. హోప్, నిరీక్షణ. ఓకే, క్షమాపణ. ఆయన పునరుద్ధానుడు ఎందుకు అయ్యాడో తెలుసా? యేసుక్రీస్తు నిజంగా చనిపోయి ఉంటే ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటామండి? చెప్పండి, ఎవరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటాం?
తప్పు చేసేవాడు ఎవడైనా మనసులో క్షమాపణ కోరిక కలగాలన్నా కూడా కలుగుతుందా? అందుకనే దేవుడు పునరుత్థానుడయ్యాడు. The reason God resurrected is so that you can, as long as He lives, you can receive forgiveness in your life. ఆయన బ్రతుకున్నంత వరకు నీవు క్షమాపణ పొందుకుంటావు. దేవునికి స్తోత్రము. అందుకని ఆయన పునరుత్థానుడై ఎన్ని గొప్ప కార్యాలు చేయడానికి ఆయన పునరుత్థానుడయ్యాడు. చూడండి, రక్షణ విషయమై. దాని తర్వాత రెండవది ఏం చెప్పాను, రాసుకున్నారా? ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వటానికి, మన పక్షమున విజ్ఞాపనలు చేసి మన ప్రార్థనకు చెప్పండి జవాబు మనం పొందుకునేలాగా చేయటానికి. మూడవది సమస్త శోధనలు జయించటానికి. నాలుగవది దేనికోసం అండి? క్షమాపణను పొందుకోవటానికి. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనము. మన పాపములను మనం ఒప్పుకొనినెడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రము. మనల్ని పవిత్రులుగా చేయటానికి ఆయన బ్రతుకున్నాడమ్మా. సమస్త దుర్నీతి నుండి మనల్ని తొలగించడానికి ఆ యేసు ఇంకా బ్రతికే ఉన్నాడు. నీ కోసము, నా కోసము. దేవునికి తెలుసు చనిపోయేదాకా మనుష్యుడు ఏదో ఒక పాపము చేస్తూనే ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఆ పాపము వాడు గ్రహించి తప్పు చేశాడనే ఆలోచన వాడికి కలిగినప్పుడు, వాడు నా యొద్దకు వచ్చి మొరపెట్టి క్షమాపణ కోరుకున్నప్పుడు నేను వాడిని క్షమించడానికి బ్రతికున్నాను. దేవుడు నీ కోసము, నా కోసము ఎందుకు బ్రతుకున్నాడు తెలుసా? మన పాప క్షమాపణ కొరకు. అందుకని ఆయన పునరుత్థానుడయ్యాడండి. God is resurrected so that every time you go to God and you ask and seek for forgiveness, He is ready and willing to forgive you. ఎన్ని మార్లు నా సహోదరుని నేను క్షమించాలంటే 7 మార్లు అంటే కాదు, 70 మార్లుగా నువ్వు క్షమించాలి. 70 times 7 you shall forgive your brother. ఒక మనిషికే దేవుడు ఇంత లెక్క పెడితే ఆ తండ్రి దగ్గరికి క్రీస్తు నామములో ఎన్ని మార్లు వెళ్ళినా కూడా మనం క్షమాపణ పొందుకోమా? ఈ క్షమాపణ పొందుకునేలాగా దేవుడు చేయటానికి దేవుడు పునరుత్థానుడయ్యాడు మన కోసం. ఎంత గొప్ప కార్యం. అందుకనే అంటానండి, ఈ ప్రారంభంలోని ఇది నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరిగి ఉన్నాను. నువ్వు బలహీనుడు అని, నువ్వు శోధనలో పడిపోతావని, నువ్వు పాపము చేస్తావని, నువ్వు తిరుగుబాటు చేస్తావని, నా సన్నిధి నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతావని తెలిసి కూడా నేను నీ కొరకు విజ్ఞాపనలు చేస్తున్నాను తండ్రి దగ్గరికి. అందుకనే బ్రతుకున్నాను. తండ్రి, ఏమాత్రం ఈ బిడ్డ నా దృష్టి నుండి తప్పిపోకుండా ఈ బిడ్డని నువ్వు కాపాడమని చెప్పటానికి, ఆ తండ్రికి విజ్ఞాపనలు చేయడానికి దేవుడు ఇంకా యేసుక్రీస్తు ప్రభు బ్రతికే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. ఆ తర్వాత మార్గము చూపించడానికి ఆయన పునరుత్థానుడయ్యాడు. దేవునికి స్తోత్రము. 5వది మార్గము చూపించడానికి ఆయన పునరుత్థానుడయ్యాడు. సామెతలు 3వ అధ్యాయం 5-6 వచనాలు. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయ నొంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. ఎప్పుడైతే దేవుని యందు మనం నమ్మకం ఉంచుతామో, ఆ జీవము కలిగిన దేవుళ్ళో మనం నమ్మకం ఉంచుతామో, మన మార్గములో నుండి తప్పిపోనివ్వకుండా ఆ మార్గము, మన గమ్యం ఏంటి ఎవరైనా చెప్పగలుగుతారా? మన గమ్యం ఏమిటి చెప్పండి. పరలోకమా కాదా? వాట్ ఈస్ యువర్ డెస్టినీ? వాట్ ఈస్ యువర్ ఫైనల్ డెస్టినీ? చెప్పండి. అక్కడికి వెళ్ళాలంటే చెప్పండి, అక్కడికి వెళ్ళిన వాడు ఎవడండి? చనిపోయి అక్కడికి వెళ్ళిన వాడు ఎవడు? మరి ఆయనకి మార్గం తెలుసు కదా ఎలా చేరాలో. ఆ మార్గము చూపించడానికి దేవుడు పునరుత్థానుడయ్యాడు.
అదే మార్గములో దేవుడు నిన్ను నడిపించడానికి దేవుడు పునరుద్ధానుడయ్యాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. తండ్రి యొద్దకి వెళ్ళాలంటే నా యొద్ద నుండి వెళ్ళాలి అని మార్గము చూపించడానికి యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఈ కొన్ని వచనాలతో నేను ముగించేస్తాను. 5 నుండి 14 వచనాలు. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఎందుము. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులం కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీ ప్రాచీన స్వభావము సిలువ వేయబడ్డాదా లేదా? నాకు ఎవరు ఏం చెప్పటం లేదు, జవాబు ఇవ్వటం లేదు. ఇంకా వేయబడుచున్నదా? అయ్యా, బట్ ఎంత మార్పు వచ్చింది? బాగా వచ్చిందా మార్పు? ఏంటో నన్ను భయపెట్టేస్తున్నారు సంఘం అంతా. పాత అలవాట్లు, పాత ఆలోచనలు, పాత వ్యసనాలు ఇంకా పోయినాయా పోలేదా? చెప్పరేంటబ్బా మరి? నూతన స్వభావంలో మీరు ఏర్పరచబడుతున్నారు. క్రీస్తుతో మనం ఎప్పుడైతే ఆ యొక్క పాప యొక్క స్వభావాన్ని మనము పాతి వేసేసామో పునరుద్ధానం శక్తి మనం పొందుకున్నాం. ఒకసారి చదువుదాం సిస్టర్ ఆ వచనాలు. ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదు. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవిస్తామని నమ్ముచున్నాము. దేవునికి స్తోత్రము. ఏలైనగా ఆయన చనిపోవట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయిండు, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను. మీరును పాపం విషయమై కాదండి, అందరు చెప్పండి. ఏ విషయమై? మృతులుగా చెప్పండి. అరే మాట్లాడలేంటబ్బా సంఘం. చదవండి సిస్టర్, మళ్ళీ వచ్చినాము. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. నేను చెప్పవలసిన అవసరం లేదు. మిమ్మల్ని మీరే ఎంచుకోవడానికి బైబిల్ అపోస్తలుడైన పౌలు ఆయన చెప్తున్నాడు. పాప విషయంలో మీరు మృతులై ఉన్నారని మిమ్మల్ని మీరే ఎంచుకోండి. దాని తర్వాత దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. తర్వాత ఎంత 14 వర్షం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించు. ఏమిటంట? అవయములను నీతి అంటే అందులోని చెప్పండి, క్షయమైన వాటిని మీరు చెప్పండి. అరే కాదండి, కొంతమంది ఏమిటంటే క్షయమైన వాటిని శరీరంలోకి తీసుకొని ఉంటారు, అక్షయమైన వాటిని విడిచిపెట్టేస్తారు. అంటే ఆరోగ్యముని కాపాడుకోకుండా, అవయవాలని కూడా కాపాడుకోకుండా నిర్లక్ష్యము చేసే వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మీ అవయవాలని కూడా ఏం చేయమంటున్నాడు? నీతి సాధనములుగా. ఎవ్రీ ఆర్గన్ షుడ్ బికమ్ నీతి సాధనముగా. ఇంగ్లీష్ లో చదవండి. ఎవ్రీ
organ of your body should become an instrument of righteousness. నువ్వు శ్వాస తీసుకుంటే ప్రభువా ఈ శ్వాస నీ కొరకే ప్రభువా. ఈ కనులు ఏవైతే ఉన్నాయో నీవు చూడగలిగినది చూడటానికి మాత్రమే. ఈ చెవులు ఏదైతే ఉన్నాయో ప్రభువా నీవు చెప్పిన మాటలు వినటానికే ప్రభువా. ఈ చేతులు ఏవైతే పనులు నువ్వు చెప్తావో ఆ పనులు చేయటానికే ప్రభువా. ఈ పాదములు నువ్వు ఎక్కడ నడిపిస్తే అక్కడ నడవటానికే ప్రభువా. ఇదిగో ఈ పొట్ట ఏదైతే ఉన్నదో, ఈ కడుపు ఏదైతే ఉన్నదో, ఆకలి దప్పికి దేనికి భయపడకుండా నా దేవుడు బ్రతుకున్నంత కాలం వరకు నేను రొట్టె వలె కాదు దేవుని మాట వలె నేను బ్రతుకుతాను అని ఈ అవయవానికి నువ్వు చెప్పాలి. నీతి సాధనముగా వీటిని ఎంచి దేవునికి నువ్వు సమర్పించుకోవాలి. అప్పుడే నిజమైన క్రైస్తవుడిగా నువ్వు జీవించగలుగుతావు. ఎవ్రీ ఆర్గన్ షుడ్ బికమ్ an instrument. ఈ నాలుగు ఏదైతే ఉన్నదో మంచి మాటలు పలకటానికి, ఈ పెదాలు ఏదైతే ఉన్నదో దేవుణ్ణి చెప్పండి స్తుతించటానికి, ప్రతి అవయవం ఈ నాసిక రంధ్రం ఏదైతే ఉన్నదో చెప్పండి. కొంతమందికి ఫుడ్ వాసన చూసిన వాటిని ఆగదండి, టెంప్ట్ అయిపోతూ ఉంటారు. ఏదో ఒక వీక్నెస్. నీ నాయన తండ్రి శ్వాస పీల్చుకోవటానికి మాత్రమే ఈ యొక్క నాసిక రంధ్రాన్ని నేను వాడుకుంటాను ప్రభువా. I will not use any organ in my body and make it unrighteous ప్రభువా. నువ్వు పునరుత్థానుడయ్యేవాడు ఎందుకో తెలుసా? నా శరీరంలో ఉన్న ప్రతి అవయవములో జీవముని ఇవ్వటానికి, నీతి సాధనముగా ప్రతి అవయములో ఉన్న ప్రతి భాగముని మార్చడానికి ప్రభువు నీ కొరకు పునరుత్థానుడయ్యాడనే విషయం నీవు మర్చిపోతున్నావు. యోబు చెప్తాడు, నా కనులతో నేను నిబంధన చేసి ఉన్నాను, ఏ కన్య స్త్రీ వైపు కూడా నేను చూడను. ఇలాంటి సాధనముగా దేవుడు మార్చుకోమంటున్నాడు నీ అవయవములను. అప్పుడే నిజంగా నువ్వు పునరుద్ధాన శక్తిని పొందుకున్న వాడిగా నువ్వు. అందుకని అంటాను, ఆర్ యు నాట్ ఏబుల్ టు స్టాప్ సిన్నింగ్? ఆర్ యు నాట్ ఏబుల్ టు స్టాప్ బీయింగ్ డిసొబీడియంట్? ఐ థింక్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు ఈచ్ వన్. ఎందుకంటే నీ శరీరములో ఏదో ఒక భాగము దేవునికి లోబడటం లేదు. అందుకని నువ్వు పాప ఈచకి ఆ యొక్క కోరికలకు నువ్వు లోబడిపోతున్నావు. చెడు మాటలు వినటానికి నీ చెవులు ఆసక్తికరంగా ఉన్నాయా? మార్చుకోండి. లెట్ దిస్ హోల్ బాడీ ఈజ్ ఎ టెంపుల్. ఏమిటంటే ఈ శరీరం అంతా చెప్పండి ఆలయము. జీవము కలిగిన దేవుడు, పునరుత్థానుడైన దేవుడు, మరణాన్ని జయించిన వాడు ఇందులో నివసించాలంటే, ఇందులో మరణకరమైన వాటిని నువ్వు ఉంచితే ఆ దేవుణ్ణి కూడా నువ్వు ఉండాలని కోరితే అట్లా కుదరదు. చదువుదామమ్మా. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. అంతేనా? 14 అయిపోయిందా? అయిపోయింది. వెరీ గుడ్. కొన్ని వచనాలతో నేను ముగించేస్తున్నాను. వాట్ ఈస్ ద టైం ప్లీజ్? అంతేనా? అయిందా? ఓకే. హెబ్రోయిల్కి రాసిన పత్రిక. యాక్చువల్గా చాలా ఉన్నాయమ్మా చెప్పాల్సింది. 13వ అధ్యాయం 20 నుండి 21 వచనం, అంతే, 2 వచనాలు. ఫైనల్ వర్డ్ ఫర్ టుడే, ఫర్ టుడేస్ మెసేజ్. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసును మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. This is the final thing I want to leave with you today. అండర్లైన్ చేసుకోండి ఈ మాట. మరలా చదవండి సిస్టర్. అది గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి
దృష్టికి అనుకూలమైన దానిని, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోను తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. మంచి పనుల్ని చేయనివ్వండి దేవుణ్ణి. దేవుడు మంచి పనులు ఎప్పుడు చేయగలుగుతాడో తెలుసా? మీ ప్రాచీన స్వభావాన్ని మీరు విడిచిపెట్టడానికి అంగీకరించినప్పుడు ఆ పునరుద్ధానము కలిగిన శక్తి కలిగిన దేవుడు ఒక నూతన జీవితం మీలోని చెప్పండి పుట్టించటానికి, ఒక నూతన జీవితం మీలో ప్రారంభించడానికి, ఒక నూతన క్రియ మీలోని జరిగించడానికి ఆ దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. అందుకనే అంటున్నాడు, దేవుడు మంచి కార్యములు చేయడానికి ఆ దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు మీ జీవితంలో. కానీ మనమే ఆటంకముగా నిలుస్తున్నాము. ఆయనని మనలోనికి రానివ్వకుండా, ఆ శక్తి మనం పొందుకోకుండా, ఆ పునరుద్ధానపు బలము శక్తి మనం పొందుకోకుండా, ఆ దేవుణ్ణి మనం బయటనే వెలుపలనే మనం ఆపేస్తున్నాము. చోటు ఇవ్వటం లేదు, చోటు అస్సలు ఇవ్వటం లేదు. నిజంగా ఆ దేవుని శక్తి పొందుకున్నవాడు మామూలు వ్యక్తిగా జీవించడు ఈ లోకంలోనే. ఆ పునరుద్ధానపు శక్తి పొందుకున్న అపోస్తలులు మొదటి దేవుడు చనిపోయినప్పుడు పిరికివారుగా బ్రతుకున్నారు. కానీ పునరుద్ధానపు దేవుడు తిరిగి లేచి పునరుద్ధానపు శక్తి కలిగిన దేవుడు తన ఆత్మను వారికి అనుగ్రహించిన తర్వాత వారు సామాన్యులుగా ఇంకా ఎన్నడూ బ్రతకలేరు. అయితే మీరెందుకు బ్రతుకుతున్నారు సామాన్యులుగా? ఆ పునరుద్ధానపు శక్తి మీకు కావాలా? ఎంతమందికి కావాలి చెప్పండి? ఆ పునరుద్ధానపు శక్తి కావాలి. నా అవయవములన్నిటినీ నీతి సాధనముగా నేను దేవునికి సమర్పించుకోవాలి అని ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? చేతులు ఎత్తండి దయచేసి, ప్రార్థించుకున్నా. I would request my choir team to come. ఆ దేవుడు ఈ 5 విషయాలు జ్ఞాపకం చేసుకోమంటున్నాను. మీకు రక్షణ ఇవ్వటానికి, రక్షణ లేని వారికి ఇంకను రక్షణను కలుగజేయడానికి నేను సజీవ లెక్కలో ఉన్నాను, నేను బ్రతికే ఉన్నాను. మరణము కంపిస్తున్న వారి జీవితంలో నిత్య వెలుగుని ఇవ్వటానికి నేను ఇంకా సజీవుడుగా ఉన్నాను అంటున్నాడు దేవుడు. నీ జీవితంలో ఇంకా మరణం ఉన్నదా, చీకటి ఉన్నదా? అయితే దేవుడు అంటున్నాడు, నేను బ్రతికే ఉన్నాను. నిరాశపడకు, భయపడకు, సందేహించకు, నా యొద్దకు రా, జీవింపజేస్తాను. నీ జీవితాన్ని తలక్రిందులుగా మారుస్తాను. నేను మరణాన్ని జయించిన వాడు, నేను భయపడకు. ఏ మరణకరమైన విషయము నేను ఆపద నా యొద్దకి రావటానికి. నా యొద్దకి రా అంటున్నాడు. ఎలాంటి శోధననైనా జయించే శక్తిని నేను ఇవ్వటానికి పునరుద్ధానుడయ్యాను. నువ్వు తప్పు చేసి పడిపోయిన ఎడల నిన్ను క్షమించటానికి నేను ఇంకా బ్రతికే ఉన్నాను అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. నీకు మార్గము చూపించినప్పుడు, తప్పిపోయినప్పుడు, తిరుగుబాటుతనము చేసి మార్గం నుండి తొలగిపోయినప్పుడు తిరిగి మార్గంలో నడిపించటానికి నేను ఇంకా సజీవుడుగా ఉన్నాను, పునరుద్ధానుడై ఉన్నాను. నేను ఏమాత్రము విడవను, ఎన్నడూ ఎడబాయను అంటున్నాడు. ప్రార్థించండి అందరూ దయచేసి, చెప్పండి, అవును ప్రభువా, ఎన్ని గొప్ప కార్యములు, ఎంత మంచి సంగతులు, నా గురించి ఉద్దేశించిన సంగతులు, ఎన్ని గొప్ప సంగతులు ఉన్నాయి ప్రభువా. కుమారత్వాన్ని ఇవ్వటానికి నాయన ప్రభువా నువ్వు వచ్చి ఉన్నావు ప్రభువా. అది తొలగిపోకుండా ఉండటానికి తిరిగి నువ్వు లేచావు ప్రభువా. నువ్వు ఇచ్చినది నా దగ్గర నుండి ఎవ్వడు తీసుకోకుండా చేయటానికి నువ్వు ఇంకా సజీవుడుగా ఉన్నందుకు ప్రభువా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. Nobody can take away what you have given me, Lord. Nobody can remove me from your love. నీ ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయలేదు ప్రభువా, చెయ్యనివ్వవు కూడా ప్రభువా. నువ్వు అంతగా ప్రేమిస్తున్న దేవుడివి నాయన తండ్రి. నన్ను ఇంకా ప్రేమించటానికి నువ్వు పునరుద్ధానుడై ఉన్నావు తండ్రి.
యుగ యుగములకు నీ ప్రేమని తెలియపరచడానికి నువ్వు సజీవుడు అయి ఉన్నావు నాయన తండ్రి. మరణమా నీ ముళ్ళు ఎక్కడ అనే కృప నాకు దయచేసినందుకు ప్రభువా నీకు వందనాలు నాయన తండ్రి. మరణకరమైన విషయముల నుండి తండ్రి నా కుటుంబంలో ఉన్న వారిని తొలగించు ప్రభువా. నాయన చీకటిలో నీ వెలుగు చూడకుండా బ్రతుకుతున్న నా కుటుంబీకుని నాయన తండ్రి కరుణించండి. నీ పునరుద్ధానపు వెలుగుని శక్తిని వారిలో నాయన తండ్రి చిగురించండి ప్రభువా. Ignite the resurrection fire and spirit in them, Lord. In all my family's lives, Lord, who are still living in darkness and sin, God, please. సమయం ఎక్కువ లేదు ప్రభువా. ఎప్పుడు మరణము వస్తాదో ఎవరికి తెలియదు. కానీ నాయన తండ్రి ఈ లోకముని మేము విడిచిపెట్టి నిద్రించక మునిపే నాయన అనేకులకి ఈ విషయములు మేము తెలియపరచువారుగా ఉన్నట్లు కృపని మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. దేవుడు ఈ లోకముని ఎంతగానో ప్రేమించాడు. అందుకే ఆయన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించి ఉన్నాడు. For God so loved the world. We don't know how much, Lord, but you really loved the world, Lord. And you loved each one of us in this world, Lord, with a limitless love. సరిహద్దులు లేనంత గొప్ప ప్రేమతో మమ్మల్ని ప్రేమించావు నాయన తండ్రి. నీ కుమారుని మాకు అనుగ్రహించి ఉన్నావు నాయన తండ్రి. For whosoever believeth in him shall not perish, but have eternal life. Thank you, Lord. ఈ గొప్ప ప్రణాళిక కొరకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన తండ్రి. నా జీవితం, నా శరీరంలో ఉన్న ప్రతి అవయవములు నాయన ప్రభు నీకు నీతి సాధనముగా నేను సమర్పించుకోవాలని ఆశతో ఈ దినము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నా శరీరంలో ఏది మాలిన్యము కలిగి ఉండకుండా నన్ను కాచి కాపాడమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభు. ప్రాచీన స్వభావాన్ని నాయన తండ్రి నేను పూడ్చివేసేదానిగా వాడిగా ఉన్నట్లు కృపని నాకు దయచేయండి. నూతన సృష్టిగా నూతన స్వభావంతో పునరుద్ధానపు శక్తితో జీవించే కృపని నాకు దయచేయమని ఈ పునరుద్ధానపు దినము నాడు నేను ప్రార్థిస్తున్నాను నా తండ్రి. మా మనవని ఆలకించే ప్రభు, ఎల్లప్పుడూ మనవని ఆలకించేవాడుగా నువ్వు ఉన్నందుకు ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నావు నా తండ్రి. ఈ గొప్ప పండుగ దినము నాడు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నందుకు మరొక మారు నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మిక్కిలి వినయముతో నీ కుమారుడైన మా రక్షకుడే యేసుక్రీస్తు పేరుట ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.